YouTube channel. Please subscribe, share and like. If you subscribe and share, if you are liking this video, it will be encouragement for us to produce many new videos for your good information. So that please like this Global Online Classes YouTube channel and share with your friends also. Okay? Today we shall learn about the constitutionalization of municipalities. Constitutionalization of municipalities. మున్సిపాలిటీలకు రాజ్యాంగ బద్ధీకరణ కల్పించుట. మున్సిపాలిటీలకు రాజ్యాంగ బద్ధీకరణ కల్పించుట. కాన్స్టిట్యూషనలైజేషన్ ఆఫ్ మున్సిపాలిటీస్ 74th Amendment Act 1992. మున్సిపాలిటీలకు రాజ్యాంగ బద్ధీకరణ కల్పించుట 74వ సవరణ చట్టము 1992వ చట్టం ప్రకారము వాటిని రాజ్యాంగ క్రమబద్ధీకరణ ఏ విధంగా చేయబడ్డది. హౌ ద మున్సిపాలిటీస్ ఆర్ constitutionalization of municipalities has been taken place. What are the steps, what are the phases to constitutionalization of municipalities? The మున్సిపాలిటీలను రాజ్యాంగ క్రమబద్ధీకరణ చేయడానికి మరి ఏ విధంగా అవి రాజ్యాంగ క్రమబద్ధీకరణ చేయబడ్డాయి, మరి అందులో ఉండే స్టెప్స్ లేదా దశలు ఏ దశలు ఉన్నాయి, మరి ఎవరెవరు వీటిని మరి ఈ యొక్క రాజ్యాంగబద్ధం చేయడానికి మరి ఎవరెవరు వీటిని ప్రయత్నించారు, మరి ఏ విధంగా ఇది మున్సిపాలిటీలు రాజ్యాంగ బద్ధీకరణ చేయబడ్డాయనేది మనము ఈ క్లాస్లో తెలుసుకుందాం. లెట్ us learn about the constitutionalization of municipalities. So what are the steps and what are the phases, who are interfered and who submitted this act in the parliament? Let us see. Okay, so in the August 1989, the Rajiv Gandhi government, in August 1989, the Rajiv Gandhi government introduced the 65th Constitutional Amendment Bill, that is called Nagarapalika Bill, in the Lok Sabha. The bill aimed at strengthening and revamping the municipal bodies, conferring a constitutional status on them. Although the bill was passed in the Lok Sabha, it was defeated in the Rajya Sabha in October 1989 and hence lapsed. Okay, this is the one of the phase or step about constitutionalization of municipalities. So I'll explain in Telugu also the first point, first step, first phase of constitutionalization of municipalities. Okay, ఆగస్టు నెల 1989వ సంవత్సరంలో రాజీవ్ గాంధీ ప్రభుత్వము 65వ రాజ్యాంగ సవరణ బిల్లును
ప్రవేశపెట్టినది. ఎందులో ప్రవేశపెట్టింది? లోక్సభలో ప్రవేశపెట్టినది. దీనిని ఏదైతే రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టినాడో దీనిని నగరపాలిక బిల్ పేరుతో ప్రవేశపెట్టినారు. ఈ నగరపాలిక బిల్ ఉద్దేశం ఏమిటంటే మున్సిపాలిటీలను బలోపేతం చేయటం మరియు మున్సిపాలిటీలను చక్కబెట్టడం. ఈ ఉద్దేశంతో రాజీవ్ గాంధీ ప్రభుత్వము 1989 ఆగస్టు నెలలో 65వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టినది. మరియు మున్సిపాలిటీలు సంఘాలపైన రాజ్యాంగబద్ధమైన స్థాయి కల్పించడం కూడా ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశము. అంటే ఈ యొక్క బిల్లు యొక్క ఉద్దేశము మున్సిపాలిటీల సంఘాల పైన రాజ్యాంగమైన స్థాయిని కల్పించడం కూడా ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం. ఏది ఏమైనా కూడా ఈ బిల్లు పార్లమెంటులో అనుమతి పొందినది, కానీ అక్టోబర్ నెల 1989వ రాజ్యాంగ సభలో ఆమోదము పొందలేకపోయినది. గుర్తుంచుకోవాలి, అక్టోబర్ నెలలో 1989 రాజ్యసభలో ఆమోదము పొందలేకపోయింది. మరలా అంటే ఆమోదము పొందలేకపోయింది. నెక్స్ట్ పాయింట్ మనం చూసినట్లయితే విల్ గో ఫర్ ఇంగ్లీష్. ద నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ అండర్ VP Singh under VP Singh introduced the revised Nagarapalika bill in the Lok Sabha again in September 1990. However, the bill was not passed and finally lapsed due to the dissolution of the Lok Sabha. ఓకే, మనం తెలుగులో చూస్తే ఈ నగరపాలిక బిల్లును మరలా ఏం చేసినారంటే ఈ నగరపాలిక బిల్లును VP సింగ్ నాయకత్వంలోని నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వము రివైజ్డ్ నగరపాలిక బిల్ రూపంలో సెప్టెంబర్ 1990వ సంవత్సరంలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ఆమోదము పొందలేదు. అప్పుడు కూడా అంటే VP సింగ్ గారు వాళ్ళు కూడా ప్రవేశపెట్టినా కూడా అది ఆమోదము పొందలేదు. లోక్సభ కూడా అప్పుడే డిజాల్వ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఏం చేసినారంటే అగైన్ వాట్ దే డిడ్, PV Narasimha's third step is PV Narasimha's government also introduced the modified municipalities bill in the Lok Sabha in September 1991. It finally emerged as the 74th Constitutional Amendment Act of 1992 and came into force on 1 June 1993. Okay, this is the in English. In Telugu మనం చూసినట్లయితే 1991వ సంవత్సరము సెప్టెంబర్ నెలలో PV నరసింహారావు ప్రభుత్వము ఆ బిల్లుని ఏం చేసిందంటే మాడిఫైడ్ మున్సిపాలిటీస్ బిల్గా మార్పు చేసి మళ్ళా లోక్సభలో ప్రవేశపెట్టింది. ఆ విధంగా అంటే ఫస్ట్ రాజీవ్ గాంధీ గారు ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. అది పార్లమెంట్లో ఆమోదం పొంది రాజ్యసభలో ఆమోదం పొందలేకపోయింది. దాన్ని కొద్దిగా మార్పు చేసి మన VP సింగ్ గారు ఏం చేసినారు, ఆయన ప్రభుత్వంలో కూడా దీన్ని ప్రవేశపెట్టినారు. ఆయన ప్రభుత్వము నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వము
రివైజ్డ్ నగరపాలిక బిల్ రూపంలో అది ప్రవేశపెట్టినారు. అయితే సెప్టెంబర్ 1990 సంవత్సరంలో ప్రవేశపెట్టినారు. ఆ బిల్లు ఆమోదం పొందలేదు. అప్పుడు లోక్సభ డిజాల్వ్ అయిపోయింది. ఆ తర్వాత 1991 సంవత్సరము సెప్టెంబర్ నెలలో పివి నరసింహారావు ప్రభుత్వం మాడిఫైడ్ మున్సిపాలిటీస్ బిల్ అనే రూపంలో ప్రవేశపెట్టినాడు. ఆ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. చివరకు అది ఏమైందంటే ఈ పివి నరసింహారావు ప్రభుత్వం ఏదైతే మాడిఫైడ్ మున్సిపాలిటీస్ బిల్ రూపంలో ప్రవేశపెట్టిందో అది చివరకు 1992 సంవత్సరంలో 74వ రాజ్యాంగ సవరణ బిల్లుగా అది ప్రవేశపెట్టబడింది. ఆ విధంగా ప్రవేశపెట్టబడిన తర్వాత 1 జూన్ 1993 సంవత్సరంలో అమలులోనికి వచ్చినది. అంటే ఆమోదం పొందిన తర్వాత 1 జూన్ 1993 సంవత్సరంలో అమలులోనికి వచ్చింది. ఈ నగరపాలిక బిల్లు 2 రాజ్యసభ, లోక్సభలో డిసెంబర్ నెల 1992లో ఆమోదించబడినది. గుర్తుంచుకోవాలి. ఈ నగరపాలిక బిల్లు పివి నరసింహారావు గారు ప్రవేశపెట్టింది ఏదైతే ఉందో ఇవి 2 రాజ్యసభ మరియు లోక్సభలో డిసెంబర్ నెల 1992లో ఆమోదించబడింది. ఆ తర్వాత స్టేట్ లెజిస్లేచర్స్ ఎవరైతే ఉన్నారో సరిపడు సభ్యుల చేత ధృవీకరింపబడినది. అంటే స్టేట్ లెజిస్లేచర్స్ ఎవరైతే ఉన్నారో అంటే వారి యొక్క ఆమోదం కూడా పొంది ధృవీకరించబడాలి. ఆ విధంగా ధృవీకరించబడింది. తర్వాత ఏప్రిల్ 1993లో ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతితో ఆమోదము పొందినది. 1993లో ప్రభుత్వంగా ఆమోదం పొందినది. కనుక ఇక్కడ మనం చూస్తే 1989లో ఆగస్టు నెల 1989 సంవత్సరంలో రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టినారు. ఆ తర్వాత మరి మరలా ఈ నగరపాలిక బిల్లును ఆయన ఆ బిల్లుకి ఏం పేరు పెట్టినాడు రాజీవ్ గాంధీ అంటే నగరపాలిక బిల్ అని పేరు పెట్టి ఆయన ప్రవేశపెట్టినాడు. అప్పుడు అది ఆమోదం పొందలేదు. మరి దానిని మరలా విపి సింగ్ ప్రభుత్వము మరలా ఏం చేసిందంటే మాడిఫైడ్ నగరపాలిక బిల్ అనే రూపంలో అంటే నగరపాలిక అనే బిల్ రూపంలో ప్రవేశపెట్టింది. అప్పుడు కూడా అది రివైజ్డ్ నగరపాలిక బిల్లు రూపంలో ప్రవేశపెట్టింది. కనుక అది సెప్టెంబర్లో 1990 సంవత్సరంలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు కూడా లోక్సభలో ఆమోదం పొందలేదు. ఎందుకంటే పార్లమెంటు డిజాల్వ్ చేయబడింది. ఆ తర్వాత 1991 సంవత్సరం సెప్టెంబర్ నెలలో పివి నరసింహారావు ప్రభుత్వము మాడిఫైడ్ మున్సిపాలిటీస్ బిల్ అని మళ్ళా దాని రూపంలో ప్రవేశపెట్టినారు. చివరకు 1992 సంవత్సరము 74వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టబడింది. అయితే ఇది 1 జూన్ 1993 సంవత్సరంలో అమలులోకి వచ్చింది. ఈ నగరపాలిక బిల్లు 2 అంటే రాజ్యసభ తర్వాత లోక్సభ డిసెంబర్ నెల 1992లో ఆమోదము పొందింది. ఆ తర్వాత కూడా స్టేట్ లెజిస్లేచర్స్ ఎవరైతే ఉంటారో సరిపడ సభ్యుల చేత అది ధృవీకరించబడ్డది. ఏప్రిల్ 1993లో రాష్ట్రపతితో ఆమోదము పొందినది. దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద స్టెప్స్. దీస్ ఆర్ ద స్టెప్స్ ఆర్ phases
కాన్స్టిట్యూషనలైజేషన్ ఆఫ్ మున్సిపాలిటీస్ అంటే మున్సిపాలిటీగా రాజ్యాంగ క్రమబద్ధంగా చేసే ఈ 3 దశలుగా ఈ యొక్క 3 దశల తర్వాత ఈ యొక్క మున్సిపాలిటీ సవరణ లేదా మున్సిపాలిటీల రాజ్యాంగ ప్రతీకరణ కల్పించబడ్డది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, share and like, share to your friends. If you subscribe, it will be encouragement for us. Okay, thank you very much for watching this video.